ఇది ఒక విశాలమైన ప్రాంగణం. మొట్టమొదటి ఎవరు రాగానే ముందు భయపెడుతుంది. మోర్ దాన్ 500 acres. రోడ్లు ఎంత నడిచినా తరగవు. పెద్ద పెద్ద ఎత్తైన సీలింగులు, దూరంగా ఉండే క్లాస్ బోర్డులు, వినపడినట్టుగా ఉండే ప్రొఫెసర్ల మాటలు అన్నీ కూడా ముందు మనకి చాలా నెగిటివ్ గాను, ఇక్కడి నుంచి ఎంత గమ్ముని వెళ్ళిపోదాం అనేటువంటి ఫీలింగ్ ఇచ్చేలాను అనిపిస్తాయి. మందు చేదుగానే ఉంటుంది. ఆసుపత్రి వాసన మనకి సుగంధంలా అనిపించదు, కానీ అది మనకి చాలా ఉపయోగం చేస్తుంది. అదే మనకు ఉపయోగపడుతుంది, మన బాగు చేస్తుంది, మన రిపేర్ చేస్తుంది, మన మళ్ళీ ఆరోగ్యవంతుని చేస్తుంది. అలాగే ఈ ప్రాంతం కూడా మొదట మన భయపెడుతుంది, కానీ దీన్ని అలవాటు చేసుకోండి, దీన్ని అవగాహనలోకి తెచ్చుకోండి. ఎందుకంటే మనమందరం వేరే వేరే కల్చర్స్ నుంచి, వేరే వేరే ప్రాంతాల నుంచి అందరికీ ఎలా ఉంటుందంటే మన భాష గొప్పది, మన మాటే గొప్పది, మన మాండలికమే గొప్పది, లేదంటే మన తిండే గొప్పది, మన అలవాట్లే గొప్పవి అనేటువంటి ఒక భావంలో మనం ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే విషయాలను కూడా యాక్సెప్ట్ చేయటం అనేటువంటిది నేర్పడానికి ఈ ప్లేస్ ఉంది. అందుకే దాదాపుగా మోర్ దాన్ 130 కంట్రీస్ నుంచి ఇక్కడికి ఎందుకు జనాన్ని పిలిపిస్తారు, వాళ్ళందరికీ కూడా ఎందుకు ఈ ప్రోగ్రాంలు పెడతారు, వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఎందుకు కలుపుతారు అంటే, ఫస్ట్ అందరినీ కలవటం మూలంగా మీకు చాలా విషయాల మీద మీకుండేటువంటి ఆలోచనలో మార్పు వస్తుంది. కాబట్టి కలవటం మూలంగానే గెలవడం అనేది జరుగుతుంది ఏ మనిషికైనా సరే.